హలో అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జీసస్ గాస్పెల్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో మంచి పోరాటం గురించి అక్కడ దేవుడు లేఖన భాగంలో లెక్కించాడు. ఎందుకు లెక్కించాడంటే, ఒక దైవజనుడైన ఒక విశ్వాసైన మంచి పోరాటం మన జీవిత కాలము మనం పోరాడే స్థితి కానీ పరిస్థితులు కానీ జీవితము ఎలాగా సాత్వికం అనేది చేసుకోవాలో అక్కడ క్లియర్గా అక్కడ లెక్కించాడు. మరి మనము ఎంతవరకు బ్రతుకున్నాము, ఎంతవరకు జీవిస్తున్నాము అనేది కాదు, కానీ చివరి ఎండింగ్లో మనము ఏ విధంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డామనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రారంభము మరి ముగింపు కాదు, ముగింపే ప్రారంభం కావాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ రోజులో ఈ కాలంలో కూడా ఈ మధ్యన ఒక యవనస్తుడు మరి చంపబడ్డాడు, చనిపోయాడు కూడా. మరి ఆయన ఒక వ్యక్తి నిల్చొని ఆయన ఎదురుగా ఈ మాట చెప్తాడు, 30 సెకండ్స్లో నీవు చనిపోక ముందు ఏం చేస్తావు అని అన్నప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి యొక్క సమాధానం అనగా చార్లెస్ గారు ఇచ్చిన సమాధానం, ఒక యవనస్తుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా దేవుని కొరకు, నా రక్షకుడి కొరకు ఏసే మార్గమని, ఏసే జీవమని నేను ప్రకటిస్తాను, ఏసే పరలోకానికి మార్గమని, ప్రజలను దేవుని యొద్దకు రావాలని, ఆయన త్వరగా వచ్చుచున్నాడనే విషయాన్ని నేను తెలియజేస్తానని ఆయన క్లియర్గా చెప్పాడు. నేటి దినాల్లో కూడా ఒక విశ్వాసైన క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి పోరాటము, మంచి పరుగు మనము జీవించాలి, బ్రతకాలి. మరి పరిగెడుతున్న ఈ జీవితంలో మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. దేవుని కొరకు అనేక మందిని పరలోక రాజ్యములో మనం చేర్చాలి. అప్పుడు నీతి కిరీటం అనేది మనకి ఇవ్వబడుతుంది అనేది ఈ యొక్క లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సిన ఉన్నతమైన ఔన్నత్యమైన సంగతి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు కాలంలో కూడా మనం ఎప్పుడు మరణిస్తామో, ఎంతకాలం బ్రతుకుంటామో మనకు తెలియదు. ప్రభువు పిలిచిన వెంటనే మనం వెళ్ళాలి గనుక మన ఆయుష్ కాలంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. అనేక మందిని దేవుని రాజ్యములో మరి చేర్చే విధంగా ప్రయత్నిద్దాము, ప్రకటిద్దాము. దేవునికి సాక్షులుగా నిలబడాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.